కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన మద్యం అక్రమంగా అమ్ముతూ పట్టుబడ్డ నిందితుడు నాగార్జునను ఎస్ఐ ఇస్మాయిల్ చితకబాదడంతో ఒక్కసారిగా ఫిట్స్తో స్టేషన్లో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలును నందవరం మండలం జగ్గాపురం గ్రామ సమీపంలోని పొలాల్లో నిన్న అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించి 15 కర్ణాటక మద్యం బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హరికృష్ణ రంగనను స్టేషన్కు తరలించారు. నాగార్జున అనే వ్యక్తిని ఎక్సైజ్ స్టేషన్లో ఎస్ఐ చితకబాదడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, ఆసుపత్రిలో ఉన్నాడని, తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. నాగార్జునను తీవ్రంగా కొట్టిన ఎస్ఐను సస్పెండ్ చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. మనం దూరం